వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ 2018 మీద గత కొన్ని రోజులుగా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే దాదాపు అన్ని ప్రముఖ తెలుగు దినపత్రికలు వస్తున్నాయి. అందులో భాగంగా ఇవాళ వచ్చిన న్యూస్ చూద్దాం. గ్రూప్ 1 పేపర్లు గృహిణులు దిద్దారు, అనామకులతో మార్పుల మ్యాపింగ్, పిఎస్ఆర్ డైరెక్షన్లో క్యాంప్సై నిర్వాహం, రిమాండ్ రిపోర్ట్లో విస్తుపోయే అంశాలు. సో ఇక టాపిక్లోకి వెళ్తే, ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి ఇవాళ ఈ ఆర్టికల్ని అయితే పబ్లిష్ చేసింది. సో ఈ ఆర్టికల్ మొత్తం మనం చూసేందుకు ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. అమరావతి మే 7 ఆంధ్రజ్యోతి. ఏపీపీఎస్సీ కార్యాలయం బయట పరీక్ష పేపర్ల మూల్యాంకనం చేయడం చట్టరీత్యా నేరం, కానీ మంగళగిరిలోని హైలైన్లో గ్రూప్ 1 పరీక్ష పేపర్లు తీసుకొచ్చారు. 15,000 ఇస్తామని ఆశపెట్టి గృహిణులు, చంటి పిల్లల తల్లులతో దిద్దించారు. కాబోయే సబ్ కలెక్టర్, డిఎస్పీల భవిష్యత్తు నిర్ణయించే ఈ పరీక్ష డిగ్రీ కూడా లేని వీరే మార్కులు వేశారు. ఈ విషయం వారికి కూడా పోలీస్ విచారణలో పిలిస్తే కానీ తెలియదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణం దర్యాప్తులో విస్తుపోయే విషయాలు పోలీసు రిమాండ్ రిపోర్ట్లో బయటపడ్డాయి. అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శి వివరించిన తీరు, గత ప్రభుత్వం సూచించిన వ్యక్తులకు ఆర్డీఓలు డిఎస్పీలుగా చేసేందుకు క్యాంప్సైన్ అనే మీడియా సంస్థతో కలిపి ఆయన చేసిన భాగవతాన్ని పోలీసులు నిగ్గు తేల్చారు. నిందితుడు వెల్లడించిన అంశాలను కోర్టు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. దాని ప్రకారం 2020 డిసెంబర్లో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలలో 2021లో డిజిటల్ మూల్యాంకనం ద్వారా విడుదల చేశారు. ఈ మూల్యాంకనపై అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు మూల్యాంకనం రద్దు చేసి సాధారణ మూల్యాంకనం చేయించారు. సో ఇక్కడ మేజర్గా ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే, 2020 డిసెంబర్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. 2021లో ఫలితాలు విడుదల చేశారు. అయితే ఈ మూల్యాంకన అనేది కోవిడ్ వల్ల డిజిటల్ మూల్యాంకన చేశారు. అయితే నోటిఫికేషన్లు ఎక్కడ కూడా డిజిటల్ మూల్యాంకన చేయలేదు. సో దాని మీద అభ్యర్థులు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు డిజిటల్ మూల్యాంకన రద్దు చేసి తిరిగి నార్మల్ మూల్యాంకన పద్ధతిలోనే మాన్యువల్గా చేయాలని ఆదేశించింది. సో వీళ్ళు ఏం చేశారంటే, నార్మల్ మూల్యాంకన అనేది తూతూ మంత్రంగా చేసేసి మళ్ళీ యథావిధిగా రిజల్ట్స్ ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. గ్రూప్ 1 మెయిన్ పరీక్ష ఫలితాలను ఆయన ఆదేశాలతో అక్రమంగా హైలైన్ తరలించారు. క్యాంప్సైన్ అనే మీడియా సంస్థ నిర్వహిస్తున్న వ్యక్తి తన వద్ద పనిచేసే సిబ్బందితో పాటు కొందరు గృహిణులు, చిన్నపిల్లల తల్లులకు డబ్బులిచ్చి వారితో ఈ పని చేయించారు. ఈ ప్రక్రియలో దాదాపు 64-66 మంది పాల్గొన్నారు. డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులు చూసి మళ్ళీ ఓఎంఆర్ షీట్లపై వారితో రాయించారు. వారిలో ఒకరు అర్హులే లేరు. గృహిణులు, చిన్నపిల్లల తల్లులు ఎంపిక చేసిన ఎగ్జామినర్, క్యాంప్ ఆఫీసర్, స్క్రూటినైజర్ అంటూ తప్పుడు హోదా సంతకాలు చేయించారు. అత్యంత గోప్యంగా జరిగిన ప్రక్రియ అంతా మోసమే. ఈ రహస్య కార్యాచరణ కోసం దాదాపు 1.14 కోట్లు అందాయని వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ 2018లో నార్మల్ మూల్యాంకన చేయలేదని చెప్పేసి వీళ్ళు క్లియర్గా ఆరోపిస్తున్నారు. సో ఆల్రెడీ రిపోర్ట్లో కూడా అదే ఉందని చెప్తున్నారు. చూడాలి మరి పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ న్యూస్ని ఇచ్చిన డేటా, ఆ రిపోర్ట్లో డేటా ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది, అదేవిధంగా మరి గౌరవ ధర్మాసనాలు దీని మీద ఏం చర్య తీసుకోబోతాయి, మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఏం చర్య తీసుకోబోతుందని చూడాలి. ఏదేమైనా కానీ అసలు కనీసం క్వాలిఫికేషన్ లేనితోటి, అది కూడా గృహిణులతోటి, అది కూడా వాళ్ళకి అసలు అది గ్రూప్ 1 పేపర్ అని కూడా తెలియని మహిళలతోటి దిద్దించడం అంటే ఇది చాలా దారుణమైన సంఘటన కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సబ్ కలెక్టర్లు, డిఎస్పీల భవిష్యత్తుని నిర్ణయించే ఎగ్జామ్ని ఇంత నిర్లక్ష్యంగా దిద్దడం అంటే సమాజానికి ఇది చాలా హాని లాంటిది. ఎందుకంటే సరైన వ్యక్తి సరైన పోస్టులో లేకపోతే సమాజంలో ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి చూడాలి మరి ఇప్పుడున్న గవర్నమెంటు ఈ యొక్క ఆరోపణలని, నిజాలని నిగ్గు తేల్చి ఎటువంటి చర్య తీసుకుంటుందన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం